హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ ఐడి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈరోజు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా చెప్తాను. మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే మీకు 1 మంత్లో మీకు ఓటర్ ఐడి కార్డు మీ ఇంటికి పోస్ట్లో వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను వెబ్సైట్ చెప్తాను ఫ్రెండ్స్. voters.eci.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సైన్ అప్ అన్న దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు, సైన్ అప్ అవ్వచ్చు. ఫస్ట్ సైన్ అప్ అవుదాం. మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ అవుదాం. ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతున్నాడు. ఆప్షనల్ ఇస్తే ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు, పర్లేదు, ఎలా ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ తర్వాత ఏంటంటే నేమ్ కొట్టాలి. ఫస్ట్ నేమ్ ఆధార్లో ఎలా ఉందో అలా కొట్టండి ఫ్రెండ్స్. లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, సర్నేమ్ ఎంటర్ చేయండి. సర్నేమ్ ఎంట్రీ చేయాలి. సర్నేమ్ ఎంట్రీ చేసేటప్పుడు ఆధార్లో ఎలా ఉందో అలాగే చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ లాస్ట్ నేమ్ సర్నేమ్ ఇవ్వండి. ఆధార్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత వెరిఫై చేయండి. ఇప్పుడు లాగిన్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు దాకా సైన్ అప్ చేసాం, రిజిస్ట్రేషన్ అయ్యామన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలి. ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాయి కాబట్టి నాకు లాగిన్ ఐడి ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అని చూసారా? ఇక్కడ ఏంటంటే కొత్త అప్లికేషన్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇలా ఎంట్రీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీ డీటెయిల్స్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆధార్లో ఎలా అయితే ఉందో మీరు ఖచ్చితంగా ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు, కొత్త ఓటర్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఆధార్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను మాత్రమే ఇవ్వాలి ఉంటుంది. మీరు ఎక్స్ట్రా ఏ డేటా ఇచ్చినా కూడా అది అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా గమనించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏ పాయింట్ వచ్చేసరికి స్టేటు, డిస్టిక్, మీ కాన్స్టిట్యున్సీ పెట్టేసి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నెక్స్ట్ కొట్టాల్సి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ పేరు ఎగ్జాక్ట్గా ఆధార్లో ఏదైతే పేరు ఉందో అదే పేరు ఇచ్చి ఆధార్ డేటా ఇచ్చి మీ పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతుంది. అప్లోడ్ ఫోటోగ్రాఫ్లో ఈ సైజులో పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు 2 MBని మించకుండా జేపీజీ ఫార్మెట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ అనే హైలైట్ అయిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ సి పాయింట్ వచ్చేసరికి సర్నేము, ఇక్కడ రిలేషన్షిప్ ఎంట్రీ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే బాయ్స్ అయితే ఫాదర్ ఆఫ్ అని పెడతారు, గర్ల్స్ లేడీస్ అయితే మాత్రం మ్యారేజ్ అవ్వకపోతే ఫాదర్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు, మ్యారేజ్ అయితే హస్బెండ్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అడిగితే ఓటీపీ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. తర్వాత ఆధార్ మెన్షన్ చేయండి. ఆధార్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. జెండర్ సెలెక్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసి ఆధార్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్ మీద ఖచ్చితంగా సంతకం పెట్టి అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీ సంతకం పెట్టాల్సిందే, మీ సంతకం పెట్టి అప్లోడ్ చేయాల్సిందే. అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్లో ఉన్న అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. ఆధార్లో అడ్రస్ ఇచ్చేసిన తర్వాత దాన్ని కూడా ఆ సెలెక్ట్ డాక్యుమెంట్లో ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి తర్వాత స్టెప్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డిజబిలిటీ ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమీ లేకపోతే వదిలేసేయండి, అది ఆప్షనల్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీ ఫాదర్, జెంట్స్ అయితే ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి, లేడీస్ అయితే మాత్రం హస్బెండ్ నేమ్, మ్యారేజ్ కాకపోతే ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్షిప్ ఎంటర్ చేయాలి. వాళ్ళు ఏదైనా ఓటర్ ఐడి ఉంటే వాళ్ళ ఓటర్ ఐడిని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత
మీరు బర్త్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఏ ఊర్లో పుట్టారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇంకా ప్లేస్ వచ్చేసరికి మీ ఏరియా పెట్టేసేయండి. ఇక్కడ క్యాప్చా కొట్టేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొడితే మీకు ముందు ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టగానే డేటా మొత్తం ప్రివ్యూ అవుతుంది. మీరు ఏంటంటే అందులో డేటా అంతా కరెక్ట్ గా ఉందా లేదా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టినప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా సబ్మిట్ కొట్టిన తర్వాత అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే 18 ఏళ్ళు దాటి మీరు ఇంకా ఓటర్ ఐడి కనుక అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా నేను చెప్పిన విధానంలో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మీ ఓటర్ ఐడి కార్డు ఖచ్చితంగా మీకు ఒక నెల లోపు పోస్ట్లో ఇంటికి వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీది కనుక ఏదైనా అప్లికేషన్ పెండింగ్లో ఉంటే మీ దగ్గర ఉన్న సచివాలయంకి వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ నెంబర్ ఒకసారి మళ్ళీ చూపిస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.